హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025 లో ఆర్ఆర్ యొక్క ప్లేయింగ్ లైన్ ఏ విధంగా ఉంటుంది, మరి వీళ్ళు ఆక్షన్ లో బయట చేసిన ప్లేయర్స్ ఎవరు అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం క్లారిటీగా. ఇక ఫ్రెండ్స్, వీడియోలోకి ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే దాదాపు మనం 20K అయితే దగ్గర అవుతున్నాం. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కూడా కొంచెం మోటివేషన్ లభిస్తుంది. మరో వీడియోస్ ఇంట్రెస్టింగ్ గా చెబుతుంది. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ పక్కన బెల్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో రాబోయే ఐపీఎల్ 2025 అప్డేట్స్ కానీ బార్డర్ గవస్కర్ ట్రోఫీ అప్డేట్స్ కానీ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. సో కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ పక్కన బెల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ ఎస్ఆర్హెచ్, సిఎస్కే, ముంబై ఇండియన్స్, ఆర్సీబీ అండ్ ఎల్ఎస్జి గురించి అయితే వీడియోస్ అయితే చేసినాం. సో ఇంకా వీడియో చూడకపోతే గట్ట ఖచ్చితంగా ఆ వీడియోస్ పైన కూడా ఒక లుక్ అయితే వేయండి. ఇంకా రాజస్థాన్ రాయల్స్ వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ అక్కడ మరి ఎవరంటే అక్కడ జోస్ బట్లర్, ట్రెంట్ బోల్ట్, యుజీ చాహల్ అండ్ ఆర్ అశ్విన్ అయితే వదులుకున్నారు. వాళ్ళని మళ్ళీ బైబ్యాక్ అయితే చేయలేరు, ఎందుకంటే వాళ్ళు బిగ్ అమౌంట్ కి అయితే వెళ్ళు. బట్ అక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే అక్కడ మరి జోఫ్రా ఆర్చర్ ని 12.5 అయితే ఉన్నారు. బట్ అక్కడ అదే ప్రైస్ కి అక్కడ ట్రెంట్ బోల్ట్ కూడా దొరికేవాడు. ట్రెంట్ బోల్ట్ కూడా గత సీజన్ లో మంచిగా రాణించిండు. బట్ అక్కడైతే స్టార్జ్ అయితే మిస్ అయ్యాలని చెప్పుకోవచ్చు. ఏకంగా అక్కడ జోఫ్రా ఆర్చర్ కి 12.5 crores అయితే పెట్టిళ్ళు. ఇది ఓవర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే రీసెంట్ గా జోఫ్రా ఆర్చర్ ఫామ్ చూసుకుంటే చాలా ఘోరంగా అవుతుంది. సో కాబట్టి మరి ఈ ఐపీఎల్ ఏ విధంగా రాణిస్తున్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక చాలా అండ్ మరి అక్కడ అశ్విన్ కి అయితే రీప్లేస్మెంట్ గా అక్కడ వరుణ్ వసరంగ్ అండ్ మహేష్ దీక్షిత్ అనేది తీసుకున్నారు. ఇవి మాత్రం గుడ్ రిప్లేస్మెంట్స్ అని చెప్పుకోవచ్చు అక్కడ చాలా అండ్ అశ్విన్ కి, ఎందుకంటే ఇద్దరు కూడా మరి ప్లేయింగ్ లెవెల్ ఉంటారు. ఎందుకంటే అక్కడ మనం చూసుకుంటే మరి ఓపెనింగ్ లో ఇద్దరు అక్కడ ఇండియన్స్, నెంబర్ 3 లో ఇండియనే, నెంబర్ 4 లో కూడా ఇండియనే, నెంబర్ 5 లో కూడా మరి అక్కడ ఇండియన్ ప్లేయర్ కనబడుతున్నారు. మొత్తం అక్కడ టాప్ 5 మొత్తం రాజస్థాన్ రాయల్స్ కి అయితే ఇండియన్స్ కనబడుతున్నారు. సో కాబట్టి మరి ముగ్గురు బౌలర్లతో వీళ్ళు ఫారెన్ బౌలర్స్ తో వెళ్ళే ఛాన్స్ అయితే మనకు కనబడుతుంది. ఇక ఒకసారి స్క్వాడ్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ మరి బ్యాటర్స్ వచ్చేసి జైస్వాల్, సిమ్రన్ హెట్మేర్, శుభం దూబే, వైభవ్ సూర్యవంశీ. ఇక వికెట్ కీపర్స్ వచ్చేసి సంజు శాంసన్, ధ్రువ్ జురెల్, కృణాల్ సింగ్ రాథోర్. ఇక ఆల్రౌండర్స్ వచ్చేసి రియాన్ పరాగ్, యుధ్వీర్ సింగ్ చారాకు, నితీష్ రాణా. ఇక బౌలర్స్ వచ్చేసి అక్కడ సందీప్ శర్మ, తుషార్ దేశపాండే, ఆకాశ్ మధువాల్, కుమార్ కార్తికేయ, క్వేన్ మప్కా, వనిందు అసరంగా, మహేష్ దీక్షణ, ఫజలక్ ఫారూఖీ, అశోక్ శర్మ అండ్ జోఫ్రా ఆర్చర్. సో ఓవరాల్ గా చూసుకుంటే మరి బౌలింగ్ లో కొంచెం మనకి వీక్ అయితే కనబడుతుంది ఫాస్ట్ బౌలింగ్ లో. మరి దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకుంటున్నది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. లాస్ట్ సీజన్ కూడా మరి కొంచెం వీక్ అయితే ఉండేది, ఒక ట్రెండ్ బౌల్ మీద వేస్తే లాస్ట్ సీజన్ లో కూడా వీక్ అవుతుంది. మరి ఈ సీజన్ లో కూడా అదే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి వీళ్ళ ప్లేయింగ్ లైన్ ఒకసారి మనం చూసుకుంటే ఎస్ఎస్వి అండ్ సంజు శాంసన్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. ఇక నెంబర్ 3 లో నితీష్ రాణా, నెంబర్ 4 లో రియాన్ పరాగ్, నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే సిమ్రన్ హెట్మేర్, నెంబర్ 6 లో ధ్రువ్ జురెల్ కూడా నెంబర్ 5 ఆడొచ్చు అండ్ సిమ్రన్ హెట్మేర్ కూడా నెంబర్ 6 లో ఆడే ఛాన్స్ ఉంది. ఇక నెంబర్ 7 లో వనిందు అసరంగా, నెంబర్ 8 లో జోఫ్రా ఆర్చర్, 9 లో ఆకాశ్ మధువాల్, 10 లో మహేష్ దీక్షణ, 11 లో సందీప్ శర్మ. ఇక ఇంపాక్ట్ ప్లేయర్స్ అక్కడ మనం చూసుకుంటే శుభం దూబే కూడా అక్కడ మనకైతే కనబడుతున్నాడు. సో ఓవరాల్ గా చూసుకుంటే మరి డీసెంట్ సైడ్ గానే మనకైతే కనబడుతుంది, బ్యాలెన్సింగ్ గా కనబడుతుంది. కొంచెం అక్కడ ఫాస్ట్ బౌలింగ్ లోనే కొంచెం ప్రాబ్లం అయితే మనకైతే కనబడుతుంది. మరి సందీప్ శర్మ ఎంతవరకు రాణిస్తాడు? గత సీజన్ లో కొన్ని మ్యాచ్లు మంచిగా రాణించిండు, కొన్ని మ్యాచ్లు కొంచెం ఎక్స్పీరియన్స్ గా ప్రూవ్ అయిండు. ఇక మన జోఫ్రా ఆర్చర్ మరి ఇంజూర్ తర్వాత అతని ఫామ్ అయితే చాలా డిప్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. మరి ఈ సీజన్ లో ఏ విధంగా రాణిస్తాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక అక్కడ మనం చూసుకుంటే ఆకాశ్ మధ్యలో కూడా మనకు ఆడుతున్నాడు. గత సీజన్ లో ముంబై ఇండియన్స్ తరఫున 1-2 మ్యాచ్లు ఆడినప్పుడు కూడా చాలా రన్స్ అయితే వెళ్ళిండు. సో అతను ఏ విధంగా రాస్తాడు? ఇక వీళ్ళకు మెయిన్ గా బ్యాకప్స్ కూడా మనకైతే కనబడతలేవు. సో ఓవరాల్ చూసుకుంటే కొంచెం ఫాస్ట్ బౌలింగ్ అనేది మనకి చాలా కన్సర్న్ అయితే కనబడుతుంది. మరి వీళ్ళు ఏ విధంగా రాస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక స్పిన్ బౌలింగ్ మాత్రం చాలా డెడ్లీ అయితే మనకైతే కనబడుతుంది. ఇద్దరు అక్కడ శ్రీలంకన్ స్పిన్నర్స్ అక్కడ మహేష్ దీక్షణ అండ్ వనిందు అసరంగా, ఇద్దరు కూడా మంచి బౌలర్స్ అని చెప్పుకోవచ్చు. మిడిల్ ఓవర్స్ లో మంచి వికెట్ తీస్తారు. అక్కడ అశ్విన్ కి రిప్లేస్మెంట్ గా అక్కడ దీక్షణ తీసుకున్నారు అండ్ చాహల్ కి రిప్లేస్మెంట్ గా అక్కడ వనిందు అసరంగానే తీసుకున్నారు. ఇది పర్ఫెక్ట్ అయితే సెట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక బ్యాటింగ్ ఆర్డర్ లో మనం చూసుకుంటే మరి సంజు శాంసన్ అండ్ జైస్వాల్ అయితే ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. సంజు శాంసన్ మరి రీసెంట్ గా మన టీం అయితే ఓపెనింగ్ లో బరిలోకి దిగుతుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ మరి సంజు శాంసన్ మరి ఓపెనర్ గా బరిలోకి దిగే అవకాశం ఉంది. అందుకే అక్కడ జోస్ బట్లర్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేసిళ్ళు, మళ్ళీ ఇతని కోసం అయితే బైబ్యాక్ కూడా చేయలేకపోయారు. సో అదే రీజన్ అని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 2 లో ఆల్రెడీ అక్కడ నితీష్ రాణా తీసుకున్నారు, అతను ఆడతారు. 4 లో రియాన్ పరాగ్, అతను కూడా మరి గత సీజన్ లో మంచిగా ఆడుతుండు. 5 లో ధ్రువ్ జురెల్ ఆడతారు. 6 లో హెట్మేర్ ఆడతాడు. హెట్మేర్ రాక వీళ్ళకి మంచి బ్యాటింగ్ అవుతుంది. ఇక 7 లో అక్కడ వనిందు అసరం కూడా మంచి హిట్స్ అయితే కొడతాడు. సో ఓవరాల్ చూసుకుంటే బ్యాటింగ్ అనేది చాలా బెటర్ గా కనబడుతుంది. స్పిన్ డిపార్ట్మెంట్ కూడా చాలా మంచిగా కనబడుతుంది. ఆయన కూడా వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే పేస్ డిపార్ట్మెంట్. మరి పేస్ డిపార్ట్మెంట్ లో జోఫ్రా ఆర్చర్ ఏ విధంగా రాస్తాడు, సందీప్ శర్మ ఏ విధంగా రాస్తాడు అనేది చాలా మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే మరి కాంపిటేటివ్ ఇచ్చేటట్టు అయితే కనబడుతుంది మరి టీం అయితే.
బ్యాటింగ్ అయితే చాలా చాలా బెటర్ ఉంది, స్పిన్ కూడా మంచిగా ఉంది. ఇంకా అక్కడ మనం చూసుకుంటే తుషార్ దేశపాండే ఉన్నాడు, ఫజల్ ఫారూక్ ఉన్నాడు. మరి వీళ్ళు కూడా ప్లేయింగ్ లెవెల్ లో ఆడే ఛాన్స్ అయితే ఉంటుంది అక్కడ. ఆకాష్ మధ్యవేల్ ప్లేస్ లో అక్కడ తుషార్ దేశపాండే ఆడించవచ్చు, అండ్ తిక్షణ ప్లేస్ లో అక్కడ ఫజల్ ఫారూక్ ను కూడా ఆడించే ఛాన్స్ అయితే మనకైతే కనబడుతుంది. సో ఓవరాల్ చూసుకుంటే మన డీసెంట్ సైడ్ గానే మనకైతే కనబడుతుంది. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ కుంటే మెన్షన్ చేయండి, అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెల్ కూడా కింద కామెంట్స్ కుంటే మెన్షన్ చేయండి.